అది వీడియో కట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ చేశాను. చూడండి, ఇప్పుడు శుద్ధం కడుక్కొని ఎట్లా చూడండి, తెల్లగా ఉండాల, నీట్గా ఉండాల, తెల్లగా. ఇప్పుడు మనము దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, సరిపోయినంత. బాగా టేస్ట్ ఉప్పు ఉంటుంది, బాగా రుచి ఉండేదానికి. ఇప్పుడు నూనె వేస్తున్నాం. నూనె కూడా అయిపోయి వచ్చింది. మనం ఇంట్లో అడిగితే ఇస్తారో ఇబ్బంది ఉండదు. ఇదో నూనె ఒక్క ఉన్న చూడండి, నూనె ఉన్నది. నూనె వేస్తున్నాను. రవ్వే ఉండింది, జాచలేదు. నూనె వేసాను. ఎందుకంటే మనం వేయించుకునేదాం కదా, బాగా వేయించుకున్నాం అనుకో రుచి టేస్ట్ బాగుంటుంది. రుచి రావాలంటే వేయించుకుంటేనే ఈ వాసన ఇంతకు బాగా టేస్ట్ ఉంటాయి, కానీ వేయించుకుంటే బాగా రుచి ఉంటుంది. వేయించుకోవాలన్నమాట. సరే ఫ్రెండ్స్, ఉండండి. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని ప్రదర్శించను. కరింపాకు వేయాలి, దీంట్లో కరింపాకు వేయాలి. కరింపాకు వేయాలంటే మనం ఇదే ఫ్రెండ్స్ కరింపాకు. ఈ కరింపాకు వేయాలి. ఇప్పుడు కరింపాకు వేసుకుంటే దాని టేస్ట్ మారిపోతుంది. కరింపాకు వేసుకుంటే వాసన బాగా గమనిస్తుంది అన్నమాట. చూడండి, అంతా నూనె వేసాను. ఇదో కరింపాకు కడుగుతున్నా ఫ్రెండ్స్. చూడండి, కరింపాకు శుద్ధంగా కడిగేసుకోవాలి. పచ్చి కరింపాకు కదా, నీట్గా ఉంటుంది అన్నమాట. కడిగితే ఏదైనా మట్టి ఉన్నా ఏదైనా పోతుంది శుద్ధంగా. ఎప్పుడైనా కడుక్కోవాలి. చూడండి, చూడండి దాంట్లో ఎంత గలీజ్ ఉన్నది. అదే కడుక్కుంటే నీట్గా ఉంటుంది మనకు ఎప్పుడైనా కానీ. మళ్ళీ ఇప్పుడు ఒక తూరి కలబెట్టుకోండి. చూడండి, ఇప్పుడు ఏం లేదు, ఒకరు పసుపు వేసుకొని పసుపు పొడి బాగా కలబెట్టుకున్నారంటే మళ్ళీ దించుదాము 5 నిమిషాలు అనగా మనం ఇది మసాలా కొట్టుకొని వేసుకోవాలి. కరెంట్ పోయాను. చూడండి, ఉడుకుతాను. అది కొచ్చ మాది కరెంట్ పోయానమాట. ఏం చేస్తాం, మన కాడ అదేంటంటే గ్యాస్ పోయి అంటే ఉన్నది, బయట ఉన్నది. ముసలోడు చేపలు పోతే ముసలోడు చేపలు పోవాలి. ముసలోడు ఉన్నాడు కాబట్టి అనుకుంటాడు, కుళ్ళుకుంటాడు. అందుకోసం 1 నిమిషం ఉంటే అయిపోతుంది. పసుపు పొడి వేసేసి పసుపు పొడి కూడా అయిపోయింది ఫ్రెండ్స్. అందుకోసం అదే మా డ్రైవర్ అడుగుతామని
పసుపు పొడి తెచ్చుకోవాలి పోయి. పసుపు పొడి అయిపోయింది. పసుపు పొడి తెచ్చుకుంటే మనం బాగుంటుంది. పసుపు పొడి ఎక్కువ. ఇప్పుడు మనకేం కావాలన్నా పసుపు వేయాలి. పసుపు పొడి వేసి మిక్సీ కొట్టుకొని మసాలా రెడీ పెట్టుకుంటే అయిపోతుంది. పసుపు పొడి కోసం వెయిటింగ్. పసుపు పొడి వేసిన తర్వాత చూస్తారు మీరు ఎట్లా ఉంటుంది. పసుపు పొడి వేసి మిక్సీ కొట్టి ధనియాల పొడి, ఒట్టిమిరకాయలు, తెల్లగడ్డ, అల్లం ముక్క వేసామనుకో మన పని అయిపోతుంది. ఆరు भाई डाला बहुत कचरा हो गया. हाँ हाँ अरे भाई थोड़ा वो दे दो हल्दी हल्दी పొడి पशु పొడి नहीं है पशु చూడ అల్లం కూడా వేస్తున్నా దాంట్లో. అల్లం వేయాలా? ये थोड़ा डाल के दे. పసుపు చూడండి, పసుపు వేసాను. ఇప్పుడే పసుపు వేసింది. ఎందుకంటే పసుపు ఉంటేనే మనకు టేస్ట్ కూర ఏరే వస్తుంది లెవెల్. ఇదే నిలబెట్టి ఆన్ చేసేదానికా నా చేత రాలేదు, ఏమనుకోకండి. లేకపోతే నేనేమో నిలబెట్టేసి మళ్ళీ చేర్చును వీడియోను. ఇదో కరింపాకు, పసుపు. ఇప్పుడు వాసన గమాలొచ్చింది. ఇంకొక 20 నిమిషాలు ఉంటే అయిపోతుంది నీట్గాను. చూడండి ఇప్పుడు మూత పెట్టే మళ్ళీ. ఇప్పుడు అంతలోకి మనం అల్లం తరుక్కుంటున్నాం. ఇది అల్లం అనమాట. అల్లము శుద్ధంగా తరుక్కోవాలి. పైన పెట్టి శుద్ధంగా తరుక్కున్నాం అనుకో. ఇదండి ఈ మాదిరి. ఇంకేం లేదు, తెల్లగడ్డ వేసేసి మక్కలాడి ఇష్టమే. ఇదో చూశారు కదా. ఇప్పుడు దీంట్లో సన్న ముక్కలు కోసి వేసుకుంటాం. ఆ మిక్సీ పెట్టాను పౌడర్ అని వేసాను. పచ్చడి ఉన్నది, పచ్చడి వేసుకొని వేయించిన ముక్కలు వేసుకున్నాను అనుకున్న స్వామి మళ్ళీ చూపించాను. చూడండి కొద్దిగానే పెడతాను వీడియో. చూడండి మళ్ళీ ఎట్లుంటుంది.
అనా తినేటట్టు. రుచి బాగా వస్తుంది. ఏమనుకోవాలంటే ఇదంతా కొంచెం తుడిచాను ఇది చెక్క, ఇది ప్యాస్లిక్, ఇది కానీ ప్యాస్లిక్ చేయను. ఎప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటాను. ఇది చూడ క్లీన్. మనం ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకుంటామా చూడండి ఎట్టు ఉడుకుతున్నదో. కొత్త చూడు ఆవురు వస్తున్నది, అట్టే బ్రహ్మాండంగా ఉడుకుతున్నది.